ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. సంపన్న ఆరోగ్య సంతోష ఆంధ్రప్రదేశ్ నినాదంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ఆర్థిక క్రమశిక్షణ అవసరమని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆహార పదార్థాల కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సమాచార ప్రసార రంగాల్లో విశిష్ట సేవలందిస్తోన్న ప్రసార భారతి నేటితో 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వార్తల వివరాలు. సంపన్న ఆరోగ్య సంతోష ఆంధ్రప్రదేశ్ నినాదంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్పై నిన్న జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమతౌల్యం చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. 2047 వికసిత్ భారత్కు అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 విధానంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ మొత్తం విజన్ అంతా కూడా 10 బ్రాడ్ ప్రిన్సిపల్. ఒకటి జీరో పావర్టీ, రెండవ వచ్చి ఎంప్లాయ్మెంట్, డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, నాలుగవ దిశ వాటర్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ టెక్నాలజీ అనుసంధానం చేసి వాళ్ళని టెక్నాలజీ సపోర్టుతో పూర్తిగా ఆదుకోవడానికి కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, డీప్ టెక్, ఏదైతే ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ఆర్థిక క్రమశిక్షణ అవసరమని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్లోని సైఫాబాద్ ఏజీ కార్యాలయంలో ఆడిట్ వారోత్సవాలు 2024 ముగింపు కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అన్ని పాలనా విభాగాల్లో కృత్రిమ మేధని విస్తృతంగా వినియోగించడం ద్వారా ఆడిట్, అకౌంటింగ్ ప్రక్రియ మెరుగుపడుతుందని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఆడిటింగ్కు సంబంధించి సాంకేతికత పెరిగిన నేపథ్యంలో కాగితరహిత కార్యకలాపాలకు ప్రాధాన్యమివ్వాలని గవర్నర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో హస్తకళలు, కళాకారులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ పటమటలోని లేపాక్షి గాంధీ శిల్ప బజార్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో లేపాక్షి, ఆప్కో చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగాయని చెప్పారు. త్వరలో విదేశాల్లోనూ చేనేత ప్రదర్శనల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ ప్రతి ఒక్కరూ మన కళలనన్నీ గౌరవించండి, వాళ్ళకు చేయూతగా ఉండాలని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం హస్తకళలకు, హ్యాండీక్రాఫ్ట్స్ కు, అదేవిధంగా కళాకారులకు, అదేవిధంగా చేనేతలకు అండగా వాళ్ళు ఏదైతే సొసైటీకి మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము అందజేస్తున్నది ఏంటంటే ట్రెండ్కి తగ్గట్టుగా ఏ విధంగా అయితే వాళ్ళు తయారు చేయగలరు, దానికి తగ్గట్టు ట్రైనింగ్ కూడా ప్రభుత్వం తరఫున ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు ఉత్పత్తి తయారు చేసిన మార్కెటింగ్ కూడా మేము లేపాక్షి ద్వారా కూడా మార్కెటింగ్ కూడా చేస్తున్నామన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మరికొన్ని లేపాక్షి షోరూమ్స్ కూడా దగ్గరలోనే ఓపెన్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన దీపం 2 పథకం లబ్ధిదారుల సంఖ్య 50 లక్షలకు చేరిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిన్న జరిగిన దీపం 2 ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం విజయవంతంగా అమలవుతోందని, అత్యంత పారదర్శకంగా ఈ పథకం కొనసాగుతుందని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి దీపం 2 పథకాన్ని అందజేస్తామని మంత్రి తెలియజేశారు. ఆహార పదార్థాల కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆహార భద్రతా అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార భద్రతపై నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాలపై పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఓవైపు కల్తీ చేసేవారిపై చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తెలంగాణలో నిర్వహిస్తున్న ప్రజాపాలనా విజయోత్సవాల్లో ప్రజలను భాగస్వాముల్ని చేస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజాపాలనా విజయోత్సవాలపై హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్నగర్లో రైతు దినోత్సవ సభ, వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్లోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మార్గాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. సమాచార ప్రసార రంగాల్లో విశిష్టమైన, విశ్వసనీయమైన సేవలందిస్తోన్న ప్రసార భారతి నేటితో 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1997 నవంబర్ 23వ తేదీన పార్లమెంటు రూపొందించిన ప్రసార భారతి చట్టంతో బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆవిర్భవించింది. ప్రసార భారతి ఆధ్వర్యంలో ఆకాశవాణి, దూరదర్శన్లు ప్రజలకు విస్తృత సేవలు అందిస్తూ సమాచార ప్రసార రంగంలో గణనీయమైన పాత్రను పోషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో సాగు చేసిన అరటిని రైతులు గల్ఫ్ దేశాలకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం బనానా రైలును ప్రారంభించిందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి ముంబైకి వెళ్లే బనానా రైలును జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ రైలు ద్వారా అనంతపురం జిల్లాలో పండించిన అరటిని ముంబైకు తరలించి అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాబోయే కాలంలో కిసాన్ రైలును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ తెలియజేస్తూ 10,000 మంది 10,000 హెక్టార్లలో పండిస్తున్నటువంటి అరటి సాగు ఈ రోజు దాదాపుగా 10 లక్షల మెట్రిక్ టన్నుల అరటిని మనం తీసుకురాబోతున్నాం. ఇందులో 10% అంటే దాదాపు 1,00,000 టన్నులను మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయికి వెళ్ళాం. కాబట్టి భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున అంటే దాదాపు 25-30% ఎగుమతుల్ని తీసుకొచ్చేలాగా మంచి అరటిని సాగు చేసేటువంటి ప్రయత్నాన్ని మనం మొదలుపెట్టాం. ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో ఈ ఎక్స్పోర్ట్ ఇంకా మరింత పెంచి మన అరటికి మంచి గుర్తింపు తీసుకొచ్చి దేశానికి ఎగుమతి చేసేలాగా మనం ముందుగా ప్రయత్నం చేస్తున్న అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ గణన హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 63% పూర్తయిందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి వెల్లడించారు. హైదరాబాద్ కాచిగూడలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఆమె నిన్న పరిశీలించారు. గణన చేస్తున్న అధికారులతో స్థానికుల వివరాలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈ నెల చివరి నాటికి సర్వే పూర్తి చేస్తామని, అవసరమైతే మరికొన్ని రోజులు గడువు పొడిగిస్తామని తెలిపారు. గణనపై చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని వివరాలను నమోదు చేసుకోవాలని విజయలక్ష్మి కోరారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 26, 27 తేదీలలో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర సహా తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, కృష్ణా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరుతో పాటు చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్లలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంపన్న, ఆరోగ్య, సంతోష ఆంధ్రప్రదేశ్ నినాదంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ఆర్థిక క్రమశిక్షణ అవసరమని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆహార పదార్థాల కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సమాచార ప్రసార రంగాల్లో విశిష్ట సేవలందిస్తోన్న ప్రసార భారతి నేటితో 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.